హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ అయిన ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆయిల్, మరమరాలు, పల్లీలు, పుట్నాలు, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, హాఫ్ లెమన్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, పసుపు, పోపు దినుసులు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, పుట్నాలను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిని చేసుకోవాలి. ఉగ్గానిలో ఈ పొడియే స్పెషల్. ఇప్పుడు బౌల్లో వాటర్ని యాడ్ చేసుకొని అందులో మరమరాలని యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి ఇలా అనుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా అన్నిటినీ మొత్తం వాటర్లో డిప్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ మరొక బౌల్లోకి తీసుకుందాం. ఇలానే అన్నిటినీ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక చిల్లీస్, ఆనియన్, కరివేపాకు అన్నిటినీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పల్లీలని యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఉగ్గాని. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకుందాం. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం తీసి పెట్టుకున్న మరమరాలని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే మనం గ్రైండ్ చేసి పెట్టిన పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇదైతే మెయిన్గా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. అంతే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దానిపై కొంచెం లెమన్ని యాడ్ చేసుకుందాం. మన ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.